హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో బేబీ కార్న్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఈ బేబీ కార్న్ మా ఇంటి దగ్గర తీసుకున్నానండి. ఇది నాకు ఒక ప్యాకెట్ జస్ట్ 60 రూపీసే పడిందండి. మనం ఫస్ట్ బేబీ కార్న్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని ఈ బేబీ కార్న్ని 80% కుక్ చేసేసుకోవాలి. అండ్ మనం గ్రేవీ కోసం టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక జార్లో 1 కప్ టమాటాస్ తీసుకున్నాను. అలానే కాస్త అల్లం, ధనియాలు, చెక్క, లవంగాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 కప్ ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందాక టమాటా ప్యూరీలో వెల్లుల్లి చెప్పడం మర్చిపోయానండి. మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో కాస్త రాళ్ళ ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మనకి నూనె ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న బేబీ కార్న్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. తర్వాత ఇందులో కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసామంటే మన బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నాకు అరౌండ్గా 30 మినిట్స్ పట్టిందండి. బట్ దీని టేస్ట్ చూసిన తర్వాత ఆ టైం ఈ కర్రీకి వర్త్ అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి.